ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఐటెమ్‌గా మారిపోయారు. ఒకవైపేమో ఆయన సినిమా రిలీజ్ అయ్యి అందరూ ఆ సినిమా వెంట పోతా ఉంటే అభిమానులు, ఆయన మాత్రం ఇంకో కొత్త సినిమా క్రియేట్ చేస్తా ఉన్నాడు లాంగ్వేజ్ విషయంలో. రీసెంట్‌గా ఆయన ఒక జాతీయ మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేసిర్రు. అది కూడా తెలంగాణ మీద చేసిర్రు. ఉర్దూ మిక్స్ ఉన్నటువంటి తెలుగు మాట్లాడే తెలంగాణ వాళ్ళు కూడా హిందీని ఎట్లా వ్యతిరేకిస్తారని చెప్పి ఆయన మాట్లాడుకోవచ్చు. సరే కాసేపు నిజమే అనుకుందాం. హిందీని అందరూ స్వాగతిద్దాం. అందరం యాక్సెప్ట్ చేద్దాం. నిజంగానే ఇప్పుడు ఏదైతే కేంద్రం బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తుందో అందరం రుద్దుకుందాం. ఇదే హిందీ భాష మీద మరి ఇదే పెద్ద మనిషి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాబట్టి పెద్ద మనిషి అందాం. ఈ పెద్ద మనిషి గతంలో గుండెలు బాదుకుంటూ, బట్టలు చింపుకుంటూ ఎట్లా మాట్లాడిండు, మొత్తం ఒక ఊగిపోతూ ఆవేశంతో ఎట్లా మాట్లాడిండో మీరే చూడండి. దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తారు. సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని, హిందీని ప్రేమిస్తాం, కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? అహంకారం, ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్న చూపు. ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. మేము భారతీయులం కాదా? మీరు ఒక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీదైనా భారతదేశం. ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు? ఎందుకు 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 ఇట్లా మాట్లాడిన వ్యక్తి దేశం మీద హిందీని రుద్దాలని చూస్తూ ఉన్నారు. ఆ రుద్దడాన్ని మేము వ్యతిరేకిస్తాము, రుద్దడాన్ని ఒప్పుకోము. ఎవరు మా మీద హిందీని రుద్దుతారు, ఎట్లా రుద్దుతారు, మోడీ జాగిరా అని చెప్పి ఎట్లా మాట్లాడినో మనం చూసినాం. మరి ఇప్పుడేమైంది? ఎందుకు సడన్గా ప్లేట్ ఫిరాయించిండు పవన్ కళ్యాణ్? అంటే అప్పుడు అంత బాధ అనిపించింది హిందీ మీద, మరి ఇప్పుడు ఎందుకు అంత ప్రేమ పోల్కపోస్తా ఉన్నాడు హిందీ మీద?